వెల్కమ్ టు అసుకపుల్. పంచభూత లింగాలలో ఒక్కటైన అగ్నిలింగం అరుణాచలంలో ఉంటుంది. మేము కాంచీపురం టు అరుణాచలం డైరెక్ట్ బస్లో స్టార్ట్ అయ్యాము. కాంచీపురం టు అరుణాచలం బస్ టికెట్ 120 రూపీస్. మేము 2 మెంబర్స్ కాబట్టి 240 రూపీస్ ఛార్జ్ చేశారు. కాంచీపురం టు అరుణాచలం బై రోడ్ 120 కిలోమీటర్స్. మాకైతే బస్సులో 5 అవర్స్ పట్టింది. అరుణాచలం బస్ స్టాండ్కి రీచ్ అయ్యాము. అరుణాచలం బస్ స్టాండ్ నుంచి మేము ప్రీ బుకింగ్ చేసుకున్న శివానిలయానికి జస్ట్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటో అతను 4 కిలోమీటర్స్కి 200 రూపీస్ ఛార్జ్ చేశారు. ట్రస్ట్ మీ, అరుణాచలంలో ఫుడ్, బెడ్ అండ్ రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కన్నా కూడా ఆటో ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం ఎక్కి దిగితే 150 to 200 ఖచ్చితంగా తీసుకుంటారు. శివానిలయం ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ అరుణాచలం. మీరు ఎవరైనా ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. మేము శివానిలయం రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 4 అయ్యింది. 4 to 4:30 అయితే టీ ఇస్తారంట. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చేసి నార్మల్ రూమ్ అయితే 1500, ఇంకా ఏసీ రూమ్ అయితే 2000 ఛార్జ్ చేస్తారు. ఈ రూమ్స్లో 4 మెంబర్స్ దాకా ఉండడానికి అయితే అలౌ చేస్తారు. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇంకా నైట్ డిన్నర్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. తెలుగు వాళ్ళు కాబట్టి ఫుడ్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. తమిళనాడు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. బయట ఫుడ్ అయితే మనం అసలు తినలేము. అందుకనే మేము ఇక్కడ చూస్ చేసుకున్నాము. ఫుడ్ అండ్ బెడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అరుణాచలంలో రిమైనింగ్ బెస్ట్ ప్లేసెస్ టు స్టే అంటే శివ సన్నిధి, రమణ మహర్షి ఆశ్రమం, ఇంకా స్కందాశ్రమం. శివానిలయంలో మేము తీసుకున్న రూమ్ అయితే ఇలా ఉంది. 2 సింగిల్ కార్డ్స్ ఇచ్చారు అండ్ 1 చైర్ ఇంకా స్టూల్. 2 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ఇద్దరు ఖచ్చితంగా కిందే పడుకోవాలి. దానికి మ్యాట్ అండ్ ఎక్స్ట్రా పిల్లోస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేము ఉన్న రూమ్లో అయితే రిఫ్రిజిరేటర్ కూడా ఉంది. యాక్చువల్గా ఈ రూమ్స్ అన్ని డోనర్స్ వంట. ఇక్కడ కబోర్డ్స్లో అన్ని సామాన్లు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అయితే వాళ్ళే ఉంటారంట. వాళ్ళు లేనప్పుడు ఇలా మనలాంటి వాళ్ళకి డైలీ బేసిస్లో ఇస్తారు. డ్రింకింగ్ వాటర్ అయితే ప్రతి ఫ్లోర్లో ఉండదు. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ అండ్ డైనింగ్ పక్కన వాటర్ ప్యూరిఫైయర్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మన వాటర్ మనమే క్యారీ చేసుకోవాలి. మేమైతే ఈవినింగ్ 6కి శివానిలయం నుండి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడానికి స్టార్ట్ అయ్యాము. శివానిలయం నుండి టెంపుల్కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. దానికి మేము ఆటో తీసుకున్నాము. ఆటో అతను భూతనారాయణ పెరుమాళ్ళ స్వామి టెంపుల్ దగ్గర ఆపారు. ఇక్కడ దర్శనం చేసుకొని ఈ టెంపుల్ పక్కనే మనకి డైరెక్షన్స్ పెట్టారు. రాజగోపురానికి ఇంకా గిరి ప్రదక్షిణకి వే ఎట్లా వెళ్ళాలో అక్కడ చూసుకొని మనం వెళ్ళిపోవడమే. ఈ దారి మధ్యలో మనకి 2 వినాయక స్వామి టెంపుల్స్ కనిపిస్తాయి. అరుణాచలం మామూలు కొండ కాదు, అరుణాచలుడే గిరి రూపంలో వెలిశాడు. అందుకే అరుణాచలంలో అడుగు పెట్టాలంటే ఆ శివుని ఆజ్ఞ ఉండాలి. అంతెందుకు, అరుణాచలం వెళ్ళడం కాదు, అరుణాచలం గురించి తెలుసుకోవాలన్నా సరే ఇంతకుముందు ఎన్నో జన్మల పుణ్యం చేసి ఉండాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. చిత్రగుప్తుడు ఒక గీత గీస్తాడంట, ఈ వ్యక్తి అరుణాచలం వెళ్లే ముందు ఇంకా వెళ్ళి వచ్చిన తరువాత అని. బిఫోర్ అండ్ ఆఫ్టర్ సిరీస్ లాగా బిఫోర్ అరుణాచలం అండ్ ఆఫ్టర్ అరుణాచలం అన్నమాట. గిరి ప్రదక్షిణ మొదలుపెట్టేటప్పుడు రాజగోపురం దగ్గర 366 ఒత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టి హారతి చూపించి మనం మొక్కుకొని ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం మనకి 8 లింగాలు కనపడతాయి. ప్రతి లింగం దగ్గర హారతి కర్పూరం వెలిగించి నమస్కారం చేసుకొని వెళ్ళాలి. రాజగోపురం దగ్గర గిరి ప్రదక్షిణ మొదలుపెట్టేటప్పుడు చేసే పూజకి కావాల్సిన సామాన్లన్నీ గుడి బయటనే దొరుకుతాయి. అసలు అరుణాచలం స్టోరీ ఏంటి, ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు? అమెరికన్ సైంటిస్ట్ అరుణాచలం హిల్ నుండి కొంచెం సాయిల్ తీసుకొని ఎగ్జామిన్ చేశాక వచ్చిన రిజల్ట్స్ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అరుణాచలం కొండ హిమాలయాల కన్నా కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పడినది. యాజ్ పర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హిమాలయాస్ 5 crores years బ్యాక్ నుండి ఉంది. కానీ అరుణాచలం గిరి 350 to 450 crores years బ్యాక్ నుండే ఫామ్ అయ్యిందంట. అరుణాచలం ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన ప్రవచనాల్లో అరుణాచలం యొక్క విశిష్టత గురించి చాలా క్లియర్గా చెప్పడం వల్ల చాలా మందికి రీచ్ అయ్యింది. చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగు వాళ్ళు అవ్వడం వల్ల ఆయన చెప్పిన ప్రవచనాలు విన్న ప్రతి ఒక్కరు అరుణాచలం వెళ్ళాలని అనుకోవడం వలన అరుణాచలం దర్శనానికి వచ్చే భక్తులలో ఆల్మోస్ట్ 70% తెలుగు వాళ్ళే ఉంటున్నారు. అందులో కూడా యూత్ ఎక్కువ మంది ఉంటున్నారు. అరుణాచలం స్టోరీ. తిరువనమలైలో అరుణగిరి ఎలా ఫామ్ అయింది అని స్కంద పురాణంలో అరుణాచలం మహత్యం అని సెక్షన్లో ఉంటుంది. సత్యయుగం ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు.
అంటే ఒక్కొక్క జీవిని సృష్టించడం స్టార్ట్ చేశాడు. ఇంకొక వైపు శ్రీ మహావిష్ణువు సృష్టిని ముందుకు నడిపిస్తూ ధర్మ అధర్మాలని సమానంగా చూస్తున్నారు. అంతా బాగానే జరుగుతుంది అనుకునే టైంలో ఒకరోజు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ ఎదురవుతారు. వారు ఇద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యన వచ్చిన సంభాషణలో ఎవరు గొప్ప అనే ప్రశ్న వచ్చింది. బ్రహ్మదేవుడు ఈ సృష్టిని పుట్టించింది నేనే, సో నేనే గొప్ప అంటారు. ఇంకొక వైపు శ్రీ మహావిష్ణువు ఈ సృష్టిని నడిపించేది నేను, సో నేనే గొప్ప అంటారు. ఇలా వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండగా వీళ్ళ మధ్యన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఈశ్వరుడు దిగి వస్తాడు. విని ఒక పెద్ద అగ్నిలింగంలా మారతాడు. పెద్ద అగ్నిలింగంలా మారిన తరువాత బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెడతాడు. ఈ లింగం మొదలు మరియు చివర అంటే ఎక్కడ మొదలవుతుంది ఎక్కడ ముగిస్తుంది అని ముందుగా ఎవరు కనిపెడతారో వాళ్లే గొప్ప అని చెప్తారు. బ్రహ్మదేవుడు తన హంస వాహనాన్ని తీసుకుని అగ్నిలింగం ఎక్కడ మొదలైందో చూడడానికి పైకి వెళ్తాడు. మరోవైపు విష్ణుమూర్తి తన వారాహాన్ని తీసుకొని ఆ అగ్నిలింగం ఎక్కడ ముగుస్తుందో వెతకడం కోసమని పాతాళానికి తవ్వుకుంటూ కిందకి బయలుదేరతాడు. అలా కొన్ని వేల సంవత్సరాలు ఇద్దరు వెతుకుతూనే ఉంటారు. విష్ణుమూర్తి పాతాళాన్ని తవ్వుకొని ఎంత కిందకి వెళ్ళినా అగ్నిలింగం ఎక్కడ ముగుస్తుందో కనిపించదు. ఇంకా విష్ణుమూర్తికి అర్థమైపోయి ఎంత వెతికినా దొరకదని మళ్ళీ శివుని దగ్గరికి వచ్చి నేను ఎంత వెతికినా దొరకట్లేదని నిజాన్ని ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం వెతుక్కుంటూ ఇంకా పైకి వెళ్తూనే ఉంటాడు. అప్పుడు బ్రహ్మదేవునికి మొగలి పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వు పైనుండి కింద పడడం చూస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ పువ్వుని పట్టుకొని నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావని అడుగుతాడు. ఆ మొగలి పువ్వు నేను శివుని తలపై నుండి కింద పడుతున్నానని చెప్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు పువ్వుని శివుని తల ఎంత దూరం ఉంది అని అడుగుతాడు. ఆ పువ్వు నేను కింద పడడం మొదలై కొన్ని 100 కోట్ల సంవత్సరాలు అవుతుంది, అయినా నేను ఇంకా కింద పడట్లేదు అంటుంది. బ్రహ్మదేవుడి ఇంకా అగ్నిలింగం యొక్క మొదలు చూడడం కష్టమని అర్థమవుతుంది. అప్పుడు ఆ పువ్వుని నేను అగ్నిలింగం యొక్క మొదలు చూశానని కింద ఉన్న శివునికి సాక్ష్యం చెప్పమని అడిగితే అప్పుడు ఆ పువ్వు సరే అని ఒప్పుకుంటుంది. అలాగే అక్కడ ఒక నంది కూడా ఉంటుంది. ఆ నందికి కూడా సాక్ష్యం చెప్పమని బ్రహ్మదేవుడు అడుగుతాడు. అప్పుడు ఆ నంది బ్రహ్మదేవుడు అడిగినట్లుగానే సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంటుంది. ఇక బ్రహ్మదేవుడు పువ్వుని ఇంకా నందిని తీసుకొని శివుడి దగ్గరికి చేరుకునేసరికి ఆల్రెడీ విష్ణుమూర్తి అక్కడ ఉంటారు. శివుడు బ్రహ్మదేవుణ్ణి కనిపెట్టావా అని అడగడంతో అవును కనిపెట్టాను అని చెప్పి ఈ పువ్వు ఇంకా నంది నేను కనిపెట్టా అనడానికి సాక్ష్యం అంటాడు. శివుడు మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు నిజంగానే లింగం యొక్క మొదలుని కనిపెట్టాడా అని అడిగితే మొగలి పువ్వు నిజంగానే అగ్నిలింగం మొదలు కనిపెట్టాడని ఒప్పుకుంటుంది. నందిని కూడా బ్రహ్మదేవుడు అగ్నిలింగం మొదలు కనిపెట్టాడా అని అడగడంతో నంది కూడా కనిపెట్టాడు అని తల ఊపి కనిపెట్టలేదు అని అబద్ధం చెప్తున్నాడని తోక ఊపుతుంది. విషయాన్ని అర్థం చేసుకున్న శివుడికి కోపం వస్తుంది. నీ గుడులు భూలోకంలో ఎక్కడా ఉండవని బ్రహ్మదేవుణ్ణి శపిస్తాడు. ఆ మొగలి పువ్వుని కూడా అబద్ధం చెప్పిన కారణంగా నువ్వు ఎప్పుడూ నా పూజకి పనికిరావు అని శపిస్తాడు. అలాగే నీ తల ఎవరూ మొక్కరు, నీ తోకని మాత్రమే మొక్కుతారని శపిస్తారు. అందుకే బ్రహ్మదేవుని గుడులు భూలోకంలో ఎక్కడా ఉండవు, మొగలి పువ్వు శివుని పూజకి ఉపయోగించరు, ఇంకా నందిని కూడా తల వైపు మొక్కరు. అప్పుడు బ్రహ్మదేవుడు రియలైజ్ అయ్యి శివుడిని సారీ అడుగుతాడు. ఇంకా ఈ రూపంలోనే భూమి మీద కొలువై ఉండమని శివుడిని అడుగుతాడు. ఈ అగ్ని రూపంలో ఉంటే తట్టుకోలేరు కాబట్టి తిరువన్నమలై అనే ప్లేస్లో అరుణగిరిలాగా మారి అక్కడే ఉంటారు. 14 కిలోమీటర్లు చేసే గిరి ప్రదక్షిణ సాక్షాత్తు శివుని చుట్టూ చేసిన దాంతో సమానం. అరుణగిరి అంటే అరుణాచలం. అరుణ అంటే ఎర్రని, అచలము అంటే కొండ, ఎర్రని కొండ. అరుణాచలానికి మరొక పేరు ఉంది. అరుణ అంటే పాపములను హరించినది, అచలము అంటే కొండ, పాపములను హరించుకొండ అని అర్థం. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మోక్ష మార్గాన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఒక నారో ట్రయాంగిల్ ఉంటుంది. ఎంత లావుగా ఉన్నవాళ్ళైనా సరే ఇందులో నుంచి వచ్చేస్తారంట. ఇప్పుడుకొచ్చి ఎవరూ స్ట్రక్ అవ్వలేదు అండ్ ఇందులో నుంచి బయటకి వస్తే మోక్షం దొరుకుతుందని నమ్ముతారు. ఈ మోక్ష మార్గాన్ని ఇరుక్కు పిల్లయార్ అంటారు.
గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వచ్చే బాడీ పెయిన్స్ అండ్ లెగ్స్ పెయిన్స్ ని ఈ నారో ట్రయాంగిల్ నుండి బయటకి వస్తే తగ్గుతాయని నమ్ముతారు. ఇంకా పెయిన్స్ తగ్గి రిలీఫ్ వచ్చి ఎనర్జెటిక్ గా గిరి ప్రదక్షిణని కంటిన్యూ చేస్తారు. ఇది ఎలా అంటే ఇరైకట్టు సిద్ధార్థ్ అనే స్వామి మోక్ష మార్గంలో ఉండే 2 రూమ్స్ లో 2 యంత్రాలను పెట్టారంట. అవి తాకుతూ ఎంత లావు ఉన్నవారైనా సరే బయటికి వస్తారంట. ఆ యంత్రాల వల్లే మనకి పెయిన్స్ రిలీఫ్ అవుతాయని నమ్మకం. ఎస్పెషల్లీ బోన్స్ డిజార్డర్స్ ఉన్న వారికి బాగా వర్క్ అవుతుంది. సో ఈసారి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు క్యూ ఎంత పెద్దగా ఉన్నా సరే తప్పకుండా మోక్ష మార్గం నుండి బయటకి రండి. ఇక్కడ మోక్ష మార్గం దగ్గర ఎంత పెద్ద క్యూ ఉందో చూసారా? 1/2 అవర్ పట్టింది. అయినా సరే నేను వదలకుండా మోక్ష మార్గంలో నుంచి బయటకి వచ్చాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గిరి చుట్టూరు 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఇంకా ఈశాన్యలింగం. ఈ లింగాల విశిష్టత షార్ట్కట్లో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంద్రలింగం అంటే ఇంద్రుడు తన అహంకారాన్ని త్యాగం చేసి శివుని ఆశీస్సులు పొందిన స్థలాన్ని ఇంద్రలింగం అంటారు. అగ్నిలింగం అంటే అగ్నిదేవుడు తపస్సు చేసి శివుని జ్ఞానాన్ని పొందిన పవిత్రమైన లింగం అగ్నిలింగం అంటారు. యమలింగం మృత్యుదేవుడు యముడు జీవుల రక్షణ కోసం శివారాధన చేసిన స్థానం యమలింగం. నైరుతిలింగం నష్టదిక్పాలకుడు నైరుతిని శివుడు ఆమోదించి శాంతించిన లింగం నైరుతిలింగం. వరుణలింగం సముద్రదేవుడు వరుణుడు తన ఆగ్రహాన్ని వదిలి శివుని తేజసత్వాన్ని పొందిన లింగం వరుణలింగం. వాయులింగం వాయుదేవుడు తన చంచలత్వాన్ని తగ్గించి శివుని తత్వాన్ని గ్రహించిన లింగం వాయులింగం. కుబేరలింగం ఐశ్వర్యదేవుడు కుబేరుడు శివుని ఆశీర్వాదంతో ధనాన్ని ధర్మపదంలో వినియోగించిన లింగం కుబేరలింగం. ఈశాన్యలింగం ఈశాన్యం దిక్కులలో శివుడు పరిపూర్ణతగా వెలిసి భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించిన లింగం ఈశాన్యలింగం. మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ అష్టలింగాలలో ప్రతి లింగం దగ్గర నమస్కారం చేసుకొని కర్పూరం వెలిగించి మళ్ళీ తిరిగి గిరి ప్రదక్షిణని మొదలుపెట్టేవాళ్ళము. ఇలా చేస్తే మనకి గిరి ప్రదక్షిణలో 14 కిలోమీటర్లలో కూడా ఎక్కడ అలసట ఆటంకాలు కలగవు. మాకు గిరి ప్రదక్షిణ 5 అవర్స్ పట్టింది. ఇంకా మోక్ష మార్గం దగ్గర 1/2 అవర్ పట్టింది. మేము గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 7 కల్లా ఆటో తీసుకుని శివాలయం నుండి టెంపుల్కి రీచ్ అయ్యాము. టెంపుల్కి ఎంట్రన్స్ ఓన్లీ రాజగోపురం నుంచి మాత్రమే కాదు, మిగిలిన 3 గోపురాల నుంచి కూడా వెళ్ళొచ్చు. మొత్తం 4 గోపురాల నుంచి టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి దారి ఉంటుంది. మేము దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడైతే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. మాకైతే 2 అవర్స్ టైం పట్టింది. ముందుగా అరుణాచలేశ్వరుడికి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తరువాత విశ్వరూప దర్శనం ఉంటుంది. విశ్వరూప దర్శనం తర్వాత నార్మల్ దర్శనం వాళ్ళని పంపిస్తారు. మనకి ఇక్కడ అరుణాచలంలో ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇంకా 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. ఈ వ్యూ అయితే టెంపుల్ లోపల దర్శనానికి వచ్చి లైన్లో నుంచున్నప్పుడు 2 గోపురాలు, వెనకాల కొండ, ఈ పక్కన కొబ్బరి చెట్లు చాలా బాగుంది. దర్శనానికి లేట్ అయితే అయ్యింది కానీ టెంపుల్ లోపల ఈ ఆర్కిటెక్చర్ని కన్నులారా చూడడానికి టైం దొరికిందని చాలా హ్యాపీగా నుంచున్నాం లైన్లో. అరుణాచలంలో దర్శనం చేసుకుంటున్నప్పుడు అగ్నిలింగం యొక్క వేడి సెగలాగా తగులుతుంది. అంటే దేవుడు ఉన్నాడు అని అనడానికి నిదర్శనం. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కౌంటర్కి వచ్చి ప్రసాదాలు తీసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.